ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఈ ప్రాసెస్లో? ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఫ్యూచర్ ప్రణాళిక మీకు తప్పకుండా ఇస్తానండి. ఎందుకంటే రోడ్ మ్యాప్ అనేది మేము క్రియేట్ చేస్తున్నాము. అది రాధారంగం మిత్రమండలి మెంబర్స్ అందరినీ పర్సనల్గా కలవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక టూర్ అనేది చేయాలని చెప్పి మా టార్గెట్. అది నేను రంగనాడు ప్రోగ్రామ్ అప్పుడు డిక్లేర్ చేస్తాను ఏంటనేది, మా రోడ్ మ్యాప్ అనేది మీ అందరికీ చెప్తాను. బలమైన రాజకీయం నడుస్తుంది, బలమైన పెద్దలు ఉన్నారు అనేది ఒక అపోహ అయితే బయట ఉంది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నా వెనక ముందు ఒక్కళ్ళే ఉన్నారండి, రంగా గారు. ఆయనే నాకు బలం. ఆయనే నా చేయి పట్టుకుని ముందు తీసుకెళ్తున్నారు. చిన్నప్పుడు చేయి పట్టుకుని నడిపించడం నేర్పించారు. అదే చేయి పట్టుకుని నన్ను ముందు తీసుకెళ్తున్నారు. సో ఆయన కోసం, ఒక సోషల్ కాజ్ కోసం వచ్చాను. ఆఫ్ కోర్స్ అండి, ఆయన సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉంటుంది. ఒక ఫ్యామిలీ అండి, ఎండ్ ఆఫ్ ద డే మేము ఒక ఫ్యామిలీ. మాలో ఎలాంటి విభేదాలు లేవు. అది ఆయన రాజకీయాల్లో ఉన్నారు, నేను సోషల్ కాస్ట్ కోసం వచ్చాను. మిత్రమండలిని రాధా గారు సరిగా పట్టించుకోవట్లేదు ఇందులో ఉన్నవాడిని, అందుకని ఆశా గారు బయటకు వచ్చారు. వాటికి మీ సమాధానం? అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే రాధారంగం మిత్రమండలి అనేది మనకు ఒక స్టేట్ కాదు, ఇరు రాష్ట్రాల్లోనూ ఉన్నారు, దేశ విదేశాల్లోనూ ఉన్నారు. ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అంటే మాలాంటి వాళ్ళు, ఇప్పుడు ఒక రాధా, ఒక ఆశ వస్తే ఆర్గనైజ్ అంటే దాన్ని మేనేజ్ చేయగల కెపాసిటీ లేదండి. మాలాంటి వాళ్ళు ఒక 100 మంది వచ్చినా మేనేజ్ చేయలేము మేము. కాబట్టి నేను నా వంతు పని చేస్తున్నాను టీంని స్ట్రెంథన్ చేయడానికి. దానికోసం అందరూ సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా చాలామంది రాధారంగం మిత్రమండలి లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలామంది కాల్ చేశారు, వాళ్ళ సపోర్ట్ అనేది నాకు ఇచ్చేశారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఆనందంగా ఫీల్ అయ్యారు. నేను బయటికి రావటం అనేది వాళ్ళు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు అదే అన్నారు, అమ్మ మీ తోడు మేము ఉంటామమ్మా, అప్పుడు రంగా గారితో మేము ఉన్నాము, రాధా గారితో ఉన్నాము, ఇప్పుడు నీతో కూడా మేము ఉంటామని చెప్పి వాళ్ళ సపోర్ట్ అనేది డిక్లేర్ చేశారు నాకు. ఇంకా కలవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది